హాయ్ అండి. నేను మీ గోపాలకృష్ణని. మా పెరట్లో రేగి చెట్టు చూసారా ఎంత అందంగా కాసిందో. చాలా వరకు కాయలన్నీ చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఇలాగ చెట్టుకే పండిపోతూ ఉంటాయి. మీ ఇళ్ళల్లో ఇటువంటి సౌకర్యాలు ఉంటే మీరు కూడా మంచి మంచి చెట్లు పెంచుకోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ చాలా వరకు పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. చూడండి, ఇలా చూడండి, కింద చూడండి ఎన్ని పడ్డాయో. ఇదిగోండి అన్నీ రేగుపళ్ళే. చూసారా, ఇదిగోండి అన్నీ రేగుపళ్ళే. ఓకే. మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటివి పెంచుకుంటూ ఉంటే ఇది చూడండి, ఇదిగోండి, ఇదిగోండి, చూడండి ఎంత అందంగా ఉంది. ఓకే, ఇదిగోండి చూడండి కాయలు. ఓకే, ఇలాగే మీరు కూడా ఇళ్ళల్లో పెంచుకుంటే మీ పిల్లలు తినడానికైనా మీరు తినడానికైనా పనికి వస్తాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఓకే, దీన్నే రేగుపండు అంటారు. ఇదిగోండి ఈ నాటు, దీనికి ఎటువంటి మందులు గిందులు లాంటివి ఏమి వేయను. ఈ ఒరిజినల్గా ఇలాగే పండించుకొని తింటాం. నా అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. మీకు కూడా ఇలాంటి చెట్లే ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమేమి పెంచుకోవచ్చో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ప్లేస్ ఉంది. ఇదిగోండి చూడండి, ఇదంతా మా తోటే. ఇదిగోండి.